కాన్సెప్ట్ అసలు లాలిపాట లాగా అసలు ఆ కాన్సెప్ట్ కొరియోగ్రఫీ అంతా కూడా ఆ ఉయ్యాల్లో ఐ ఫౌండ్ ఇట్ వెరీ యూనిక్. ఐ లవ్ విశ్వనాథ్ గారు, జంజాల గారు మా గురువు గారు. ఆయన మాకు చాలా చాలా పెద్ద గురువు గారు మాకు. ఎందుకంటే ఈ జంజాల గారు అనేవారు మా గురువు అయ్యా, ఆయన దగ్గర పనిచేస్తున్న జాగ్రత్త పెట్టుకున్నాను నన్ను సూత్రధారులకు వెళ్ళినప్పుడు. గురుగారితో వర్క్ చేయడమే పెద్ద అదృష్టం. అయితే నాకు ఎవరికీ దక్కని అదృష్టం చిన్న నాకు దక్కింది ఏంటంటే ఆయతనవాన్ భవతి మంత్రపుష్పాన్ని మనం జానపద బాణీలో మీరు చేశారు. అది యాక్చువల్గా దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్ అండి. మీకు దాని మీద ఎన్ని విమర్శలు ఏమైనా వచ్చాయా అనేది ఒక నేను మ్యూజిక్ని కూడా ఒక సీన్ కింద పెట్టుకుంటాను. అది 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 చాలా ఛాలెంజింగ్ ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అదండ డరాడరా. చెక్క భజన అనే ఒక ఆర్ట్ ఫామ్ని ఒక కమర్షియల్ మీడియంలో సినిమాలో పెట్టి నాగేశ్వరరావు గారు లాంటి యాక్టర్స్ చేత చెప్పి ఆయన ఎక్స్పర్ట్ దాంట్లో చాలా బాగా చేస్తారు. ఎత్తేవారు లేరా ఎక్కువ పెట్టేవారు లేరా ఎత్తేవారు లేరా నాకు చాలా ఇష్టం. 1 2 3 ఇది మాత్రం ఈ తాళపు మార్పు ఉంది. ఆ షూటింగ్స్ కూడా అడిగారు కొంచెం నాగేశ్వరరావు. కోపం వచ్చేసి మీకు ప్లానింగ్ అంటూ లేదా? మా ఇద్దరిది పక్క రూమే, నేను యువతల రూము గోడే అడ్డం. ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు అనిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ని పిలిచి అడిగా, వాళ్ళు ఈ సినిమాలో నాగేశ్వరరావు లేకపోతే మీరు డిస్ట్రిబ్యూట్ చేయరా ఈ సినిమాని. ఒక క్యారెక్టరు కాటన్ చీర కట్టాలా, మట్టి గాజులు వేసుకోవాలా, చేతికి నెయిల్ పాలిష్ ఉండొచ్చా ఉండకూడదా అనేది కూడా నేనే డిసైడ్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఇస్ డిసైడ్ రైట్ ఆర్ రాంగ్. నమస్కారం సార్. నమస్కారం గురుగారు. సార్, మీరు తీసిన సినిమాల్లో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ప్రతి సినిమా ఉంటుంది. అంటే చాలా సినిమాల్లో కళలు, మన సంస్కృతి, మన సంప్రదాయాలను కాపాడడం అనే ఒక మెసేజ్ ఉంటే, కొన్ని సినిమాల్లో మన సమాజంలో ఉన్నటువంటి అనేక దురాచారాల మీద మీరు మీదైన శైలిలో మీ చిత్రాల ద్వారా మెసేజ్ ఇచ్చారు. సూత్రధారులు అనే సినిమా గురించి చర్చించుకోకపోయే ముందు నేను ఒక క్వశ్చన్ మీకు. సినిమా అనే ఒక మీడియము కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మేము మెసేజ్లు ఇవ్వడానికి లేవని కొంతమంది అంటారు. కానీ సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియం కాబట్టి కోట్లాది మంది దాన్ని చూసి ప్రభావితులు అవుతారు. కాబట్టి మెసేజ్ ఇవ్వడం అనేది మంచిది అని మీరు మీ ఆలోచనగా కనిపిస్తుంది. సో యాక్చువల్గా మీ థాట్ ఏంటి సార్ దాన్ని? పార్థ గారు, మీ క్వశ్చన్లో నేను పాయింట్ యాడ్ చేస్తానండి. సో అటు ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ కూడా ఉంది, ఇటు ఆర్ట్ ఫర్ సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఇంతకీ మీ మెసేజ్ ఏమిటి అక్కడ? సోషల్ మెసేజ్తో పాటు దాంట్లో కూడా ఆర్ట్ ఉంది. ఇప్పుడు సూత్రధారులు కేవలం ఒక మెసేజ్ కోసం చెప్పటమే కాదు, మనకి మరుగున పడిపోతున్నటువంటి కొందరి జీవితాలు, కొన్ని రకాలైనటువంటి జానపదాలు, ఇవన్నిటిని కూడా బయటికి తీసుకొస్తూ ఆ క్యాన్వాస్ మీద ఈ మెసేజ్ని మనం కోటింగ్ ఇస్తాం. ఎప్పుడూ మనకి పురాతనంగా పాత జనరేషన్కి మాత్రం తెలిసినటువంటి ఒక గంగిరెద్దుల వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ బతుకులు ఏమిటి, ఆ ఎద్దుని పెట్టుకుని ఆ శంఖు చక్రం వేసి కనుక దాని మీద వెనకాతలు కనుక కాలుస్తారు. యాక్చువల్గా అదొక పండగ, అదొక పవిత్రమైనటువంటి. ఎందుకంటే నేను పల్లెటూళ్ళలో ఉంది చాలా తక్కువ కాలం, ఒక 6 months 7 months 1 year మ్యాక్సిమం ఉన్నాం. దాన్ని మున్సబ్ గారి ఇంటి ముందర తీసుకొచ్చి ఆ ఎద్దుని అక్కడ ఒక చిన్న గుంజ కట్టేసేసి అక్కడ కాల్చి వెనకాతల శంఖు చక్రం కాలుస్తారట. వాళ్ళ వైష్ణవులకి ఇక్కడ శంఖు చక్రాలు ఇస్తున్నట్టుగా ఆ వృత్తి అనేది ఒకటి ఉంది అనేది కూడా తీసుకురావాలి. క్యారెక్టర్స్ని అలా పెట్టుకోవాలి, వాటిల్లోంచి దాంట్లోంచి ఒక మెసేజ్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక జానపదులు తీసుకున్నామో జానపదులకి సంబంధించిన సంగీతం కూడా తీసుకోవాలి కదా. సో ఉభయ కుశలోపరి అన్నట్టుగా 3 in 1 టేప్ రికార్డర్స్ అలాగా. సో వీ ట్రై టు నా ఒరిజినల్గా
ప్రతి సినిమాలోనూ సంగీతానికి సంబంధించింది ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చుకుంటూ ఇది కూడా జోడించుకుంటా అన్నమాట. ఇతివృత్తం ఏదైనా కూడా వాటిని ఒక ఆలంబనం కింద తీసుకుని దెన్ ఐ మేక్ ఎ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్. ఒక మెసేజ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందా లేకపోతే ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూడాలా? మీ థాట్ ఏంటనేది. మెసేజ్ కూడా ఇవ్వచ్చు. ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్ అని ఎలా అంటాము, దాంట్లో మెసేజ్ కూడా ఇవ్వచ్చు. అసలు ఏ కథలోనూ మెసేజ్ ఉంటుంది అంతర్గతంగా. ఒక దుష్టుడు చివరికి నశించును, మంచి ఎప్పుడు జయించును. ఏ సినిమా అయినా సరే, నువ్వు ఫోక్లోర్ తీసుకో, పాత కథలు, థ్రిల్లర్ తీసుకో, ఏదైనా తీసుకో, అదే మెసేజ్. అయితే ఈ